మిత్రులారా, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో మన దేశ ప్రధానమంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక కొత్త పదాన్ని ఉపయోగించాడు. దిమాగి నక్సల్స్. దిమాగి నక్సల్స్. ఈ దిమాగి నక్సల్స్ అత్యంత ప్రమాదకరమైన వాళ్ళు అని చెప్పాడు. వాళ్ళతో ప్రమాదం ఉంది అని చెప్పాడు. ఎవరి దిమాగి నక్సల్స్? ఎవరిని ఉద్దేశించి ఈ మాట ఆయన మాట్లాడి ఉండొచ్చు? ఇది ఈ రోజు మనం చూద్దాం. మిత్రులారా, ఇక ప్రధానమంత్రి గారి ఉద్దేశంలో, అభిప్రాయంలో మన దేశంలో దిమాగి నక్సల్సే ఉన్నారు. ఎందుకనంటే మావోయిస్టులను ఏరిపారేశారు అని వాళ్ళు చెప్తున్నారు. మార్చి 31, 2026 నాటికి ఈ దేశంలో మావోయిస్టులు లేకుండా చేశాం, ఇక లేరు అని. ఆ తర్వాత వారు ప్రకటన ఇచ్చారు మార్చి 31, 26 తర్వాత. ఏమని? అర్బన్ నక్సల్స్ ఉన్నారని. ఇప్పుడు అర్బన్ నక్సల్స్ మాట కూడా లేకుండా చేశాం అని వాళ్ళ ఉద్దేశం కావచ్చు. ఇక ఉన్నదల్లా దిమాగి నక్సల్స్ ఉన్నారు అనేది వారి ఉద్దేశం. అంటే ఏమిటి? ఈ దిమాగి నక్సల్స్ కూడా లేకుండా చేస్తాం, వాళ్ళని లేకుండా చేశాం. ఇప్పుడు వీళ్ళని కూడా లేకుండా చేస్తాం. ఎవరు దిమాగి నక్సల్స్? వారి ఉద్దేశంలో దిమాగి నక్సల్స్ అంటే ఎవరు? చాలా స్పష్టం. పార్లమెంట్ లో దిమాగి నక్సల్స్ ఉన్నారు, జంతర్ మంతర్ లో దిమాగి నక్సల్స్ ఉన్నారు, భారతదేశం మొత్తంలో కూడా దిమాగి నక్సల్స్ ఉన్నారు అని వాళ్ళు భావిస్తున్నారు. వాళ్ళు ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వాళ్ళు దిమాగి నక్సల్స్. ఎవరైతే ప్రభుత్వ వ్యతిరేకంగా ఉద్యమాలు లేకపోతే ఆందోళనలు లేక పోరాటాలు చేస్తారో వాళ్ళు నక్సల్స్. ఇది చెప్పకనే కేంద్ర ప్రభుత్వం యొక్క విధానంగా ఉంది. అందుకని ఇప్పుడు దిమాగి నక్సల్స్ అని అంటే మేధోపరమైనటువంటి, అంటే ప్రొఫెసర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, సైంటిస్టులు, దేశం కోసం ఆలోచించగలిగేటువంటి ఒక గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉంటారో, నిజమైనటువంటి దేశభక్తులుగా ఎవరైతే ఉంటారో, దేశ ప్రజల గురించి ఎవరైతే ఆలోచిస్తారో, అలాంటి మేధావి వర్గం మొత్తాన్ని దిమాగి నక్సల్స్ గా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా అర్థమవుతుంది. అంతేకాదు, ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ను కూడా, ఇతర ప్రతిపక్ష నాయకులను కూడా దిమాగి నక్సల్స్ గా వారు భావిస్తున్నట్టుగా ఉంది. అయితే నిజానికి ఇలా భావించటం అనేది కొత్త కాదు. ఇలా చెప్పటం అనేది వారికి చాలా సాధారణమైనటువంటి విషయంగా ఉంది. కానీ ఈ విషయం వెనుక, ఇలా మాట్లాడటం వెనుక అత్యంత ప్రమాదకరమైనటువంటి కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఉంది అని మనకు అర్థమవుతోంది. ఇలాంటి ఆలోచనలే చరిత్రలో చాలా మంది చేశారు. ఇలాంటి ఆలోచనలే ప్రపంచం మొత్తాన్ని జయిస్తామనుకునేటువంటి నియంతలు ఎంతో మంది ఇలాంటి ప్రకటనలే చేశారు. మన భారతదేశంలో నక్సల్స్ గురించి ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటే, అమెరికాలో ట్రంప్ మన మోడీ గారి దగ్గర మిత్రుడు, ఆప్తమిత్రుడు కదా, ఆయనకు మంచి స్నేహితుడు కదా, ఆయన కమ్యూనిస్టులు ప్రమాదము అని మాట్లాడుతున్నాడు. ఆయన లెఫ్టిస్టులు ప్రమాదము అని మాట్లాడుతున్నాడు. అక్కడ లెఫ్టిస్టులు గెలుస్తున్నారు అక్కడక్కడ, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అని ఆయన మాట్లాడుతున్నాడు. ఈయన దోస్తు అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఈయన మాట్లాడుతున్నాడు. ఆయన ఇరాన్ పైన చేస్తున్నటువంటి ప్రకటనలు ప్రపంచం అంతా నవ్వు తెప్పిస్తున్నప్పటికి కూడా, ఇరాన్ ప్రభుత్వం తిప్పి కొడుతున్నప్పటికి కూడా, ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు తాగిస్తున్నప్పటికి కూడా, అమెరికన్ ప్రజలు అసహించుకుంటున్నప్పటికి కూడా సిగ్గు లేకుండా ట్రంప్ పదే పదే ఆ దేశానికి, ఇరాన్కు నేనే అధ్యక్షుడు అంటాడు, లేదా జలసంధి నా ఆధీనంలో ఉన్నది అని అంటాడు, నౌకలన్నింటినీ నేనే రుసుము వసూలు చేస్తా అంటాడు, ఇక చూడు బూడిద చేస్తా అంటాడు, ఇంకేవేవో చేస్తా అంటాడు. కానీ ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు ఎంత హాస్యాస్పదంగా ఉందో. అందుకని ఇక్కడ నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రకటన, అక్కడ ట్రంప్ చేస్తున్నటువంటి ప్రకటనలు చూస్తే ఒక్కసారి గతంలో ఎవరు ఏం చేశారో మనకు తెలుస్తుంది. భారతదేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల శర నుండి విముక్తి చేయడం కోసం పోరాడినటువంటి వాళ్ళందరినీ ఆనాడు టెర్రరిస్టులు అని బ్రిటిష్ వాళ్ళు పేరు పెట్టారు. అలాగే జలియన్ వాలా బాగులో కాల్పులు జరిపినటువంటి వాళ్ళని కానీ, లేక మన దేశంలో ఉండేటువంటి ప్రముఖ ఉద్యమకారులను పై లాఠీ చార్జీలు చేసి కాల్పులు జరిపి హత్యలకు గురైనటువంటి వాళ్ళని కానీ, శాండర్స్ లాంటి వాళ్ళని కానీ, బ్రిటన్కు వెళ్లి హత్య చేసినటువంటి వాళ్ళని భగత్ సింగ్, శివరాం, రాజగురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్, వీళ్ళని కూడా ఆనాడు టెర్రరిస్టులు అన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం ఉరిదీసిన సంగతి కూడా మనకు తెలుసు. అలాగే దేశం కోసం, ప్రజల కోసం పనిచేస్తూ ప్రాణాలు అర్పిస్తున్నటువంటి విప్లవకారులకి నక్సలైట్లు అనే పేరు పెట్టి వాళ్ళని హత్యలు చేసినటువంటి పరిస్థితి మన దేశంలో మనకు తెలుసు. అది హత్యలు చేయటం కావచ్చు, లేక ప్రభుత్వానికి లొంగ తీసుకోవటం కావచ్చు, లేక రకరకాల ప్రలోభాలకు పెట్టి వారిని తమకు అనుకూలమైనటువంటి వ్యక్తులుగా, కోవట్లుగా మార్చుకోవటం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. మరి పార్లమెంట్ లో బాంబు వేసిన భగత్ సింగ్ ను, బ్రిటన్కు వెళ్లి శాండర్స్ ను కాల్చినటువంటి భరతమాత ముద్దు బిడ్డల్ని ఏమనాలి? ఈ దేశం కోసమే కదా వాళ్ళు చేసింది.
మన దేశం కోసమే కదా. ఈ రోజు మన దేశంలో పోరాడుతున్నటువంటి మన పసిబిడ్డలు ఎవరు, జంజీలు ఎవరు, కాక్రోచులు, వాళ్ళు కూడా ప్రజల కోసమే కదా. ఏదో వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం కాదు కదా. వాళ్ళను కూడా మీరు దిమాగీ నక్సల్స్ అంటారో, లేక అర్బన్ నక్సల్స్ అంటారో, లేక మావోయిస్ట్ అంటారో, లేక ఇంకేమంటారో మీరు ఏమన్నా మీకు చెల్లుతుంది. కానీ చరిత్ర అలా అన్నటువంటి వాళ్ళకు ఎంత తప్పో, అది సరైనది ఏ విధంగా కాదో, ప్రశ్నను అణిచివేస్తే, ప్రజలను అణిచివేస్తే, సమస్యలను అణిచివేస్తే, సత్యాన్ని అణిచివేస్తే అది దాగదు. అది దాచినా దాగనటువంటి సత్యం అది. కాబట్టి సూర్యుని అరచేతిలో బంధించలేరు, అగ్నిని అరచేతిలో మీరు పట్టుకోలేరు. కాబట్టి ప్రజల తరపున పనిచేస్తున్నటువంటి వాళ్ళను కూడా అదే విషయం. అంతెందుకు, మన తెలుగు రాష్ట్రాల్లో కనుక మనం చూసినట్లయితే అల్లూరు సీతారామరాజు ఆనాడు చింతపల్లి పోలీస్ స్టేషన్ పైన ఎందుకు దాడి చేసి తుపాకులు ఎత్తుకుపోయిండు? బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగానే కదా. ఆనాటి మండ్యం ప్రజల కోసమే కదా. ఆదిలాబాద్ లో గోండు వీరుడు కొమరభీం జల్ జంగల్ జమీన్ పేరుతో నైజాం నవాబ్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజల తరపున పోరాటం చేసి ఆనాటి ఒక అధికారి పైన దాడి చేయాల్సినటువంటి పరిస్థితి అందుకే వచ్చింది. అందుకే వాళ్ళ ఆయుధాలు సేకరించుకున్నారు కదా. అలాగే అనేక మంది ఒక చదువు రానటువంటి ఒక సాధారణ మహిళ రజక వృత్తి చేసుకునేటువంటి ఒక అవ్వ సాకలి ఐలమ్మ, వీరనారి ఐలమ్మగా ఆనాటి దొరలకు వ్యతిరేకంగా, రామచంద్రారెడ్డి దొరకు వ్యతిరేకంగా, రజాకారు సైన్యాల యొక్క పెత్తందానికి వ్యతిరేకంగా, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఏ విధంగా వీరనారిగా వెలుగొందిందో తెలియదు కాదు. అందుకని దిమాగీ నక్సల్స్ అంటావా, ఇంకేమంటావో అది నీ దిమాగ్కే వదిలేస్తున్నాం. కానీ నువ్వు ఎన్ని పేర్లు పెట్టినా సత్యం దాగదు, నిజం దాగదు. ప్రజల తరఫున దేశం కోసం పోరాడేటువంటి వీరులు ఎప్పుడు ఉంటారు. ప్రాణ త్యాగానికి వెనకాడరు, తృణప్రాయంగా తమ ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధపడతారు. నిజమైనటువంటి దేశభక్తులు, నిజమైనటువంటి విప్లవకారులు, నిజమైనటువంటి కమ్యూనిస్టులు, నిజమైనటువంటి ప్రజల తరఫున ఉండేటువంటి వాళ్ళు. అయితే ఇది స్వతంత్ర భారతదేశం, ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతున్నటువంటి దేశం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో గొప్ప రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేశం. ఈ రాజ్యాంగంతో మీకు పని లేదు. ఈ రాజ్యాంగం పేరుకే మీరు ఈ రాజ్యాంగంపై ప్రమాణం చేసే అధికారాన్ని కొనసాగిస్తారు తప్ప ఈ రాజ్యాంగాన్ని మీరు అమలు చేయరు. కానీ ఆ రాజ్యాంగాన్ని అమలు చేయించుకున్నటువంటి బాధ్యత ఈ దేశ ప్రజలది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశ ప్రజలది. అదే విధంగా ఆ రాజ్యాంగానికి భిన్నంగా, ప్రజాస్వామ్యానికి భిన్నంగా, ప్రజల ఐక్యతకు విఘాతం కలిగించేటువంటి చర్యలకు భిన్నంగా మీరు కాదు, ఎవరు ఏం చేసినప్పటికీ కూడా ప్రజలు వాటిని సహించరు, వాటిని తిప్పి కొడతారు. అదే జంజీ మీకు రుజువు చేసింది. నిన్నగాక మొన్న వారి పోరాట ఫలితంగా మీ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినప్పటికీ కూడా మీ మనసు మారలే, మీ ఆలోచన మారలే. మీరు కూడా రాజీనామా చేసే పరిస్థితి తెచ్చుకుంటారో లేదు, మిమ్మల్ని ప్రజలు తిరస్కరించి తోసేసే పరిస్థితి తెచ్చుకుంటారో మీ ఇష్టం. కానీ ఇద్దరు వారసులుగా ఎవరు కావద్దని కోరుకునేది. కానీ దేశ ప్రజల్లో ప్రశ్నించేటువంటి తత్వాన్ని పెంపొందించడమే నిజమైనటువంటి ప్రజాస్వామ్యానికి ఒక నిదర్శనం అని అనుభవం చెప్తుంది, చరిత్ర చెప్తుంది. ఆ ప్రశ్నను అణిచివేస్తే, ఆ ప్రజలను అణిచివేస్తే తిరుగుబాటే వస్తుంది. ఆ తిరుగుబాటు రాతపూర్వకంగా రావచ్చు, ఆ తిరుగుబాటు పాఠపూర్వకంగా రావచ్చు, ఆ తిరుగుబాటు నోటిపూర్వకంగా రావచ్చు, ఆ తిరుగుబాటు ఒక ఆందోళనగా పోరాటంగా రావచ్చు, ఆ తిరుగుబాటు ఒక నిరాహార దీక్షతో రావచ్చు, ఆ తిరుగుబాటు ఏ విధంగానైనా రావచ్చు. కానీ తిరుగుబాటు లేకుండా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు ఎవరు కూడా తిరుగుబాటును ఆపలేరు, మీరు కూడా ఆపలేరు. ఓష్మేవో నరేంద్ర మోడీ, ఓష్మేవో. ఇలాంటి మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.